నేను బయలుదేరతాను పిన్ని. వదినా, నేను బయలుదేరతాను. పిల్లవుగానే వచ్చినందుకు చాలా సంతోషం వదినా. నీ కోడల్ని చూసినందుకు నాకే చాలా సంతోషంగా ఉంది వదినా. వెళ్ళొస్తానమ్మా. బుజ్జమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారా? అదే సంస్కారం. చల్లగా ఉండండమ్మా. వస్తానదినా, వస్తాను పిన్ని. అరే, మీరందరూ ఎక్కడికి? ఇంకా కార్యక్రమాలు పూర్తి కాలేదు కదా. నేను వెళతానులే. బాయ్ బాయ్. బాయ్ వదినా. ఈయన నన్ను చూసేలోగా నేను కూడా వెళ్ళిపోవడం మంచిది. అత్తయ్య, నేను బయలుదేరతాను. ఇప్పుడే వచ్చావు కదమ్మా, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? ఇప్పటికే మీకు తెలియకుండా చాలా పనులు చేసి ఎక్కడ దొరికిపోతానోనని టెన్షన్తో గడిపా. ఇంకా సేపు ఉంటే ఖచ్చితంగా ఆయనకి దొరికిపోతాను. వచ్చిన పని అయిపోయింది అత్తయ్య. ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. మళ్ళీ వీలు చూసుకొని వస్తాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను చెల్లి. అలాగే అక్క. అలాగే. ఈయన ఇంకా బయటే ఉన్నారేమో. కంటపడకుండా ఎలా బయటపడాలి? అమ్మయ్యా, వెళ్ళిపోయారు. పరిమళం, పరిమళం, ఆగు. పరిమళం, ఆగు. హే పరిమళం, పరిమళం. రే రే రే, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా? 16 రోజుల పండుగ వరకు బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. వదిలమ్మా, వెళ్ళిపోతుంది. ఎవర్రా? బుజ్జమ్మేగా, మళ్ళీ వస్తుందిలే. అబ్బా ఇందు, వెళ్ళి నేను మాట్లాడాలి. నువ్వేదనుకుంటే అదే కదా. సరే, కార్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, నువ్వు బాయ్ చెప్పిరా. పరిమళం, ఎక్కడున్నావు?
నువ్వు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు పరిమళం. ఒక్కసారి నీతో మాట్లాడాలి. బయటికి రా ప్లీజ్ పరిమళం. అది ఇక్కడ లేదు బాబూ. ఉంటే పిలిచినా రాకుండా ఉంటుందా? నా మాట విను బాబూ. వెళ్ళు, తొందరగా వెళ్ళు. అమ్మయ్యా. పరిమళం వచ్చింది. హృదయానికై రాసే పరీక్షల్లే నీ వంద జన్మల ప్రేమకై పరిమళం, పరిమళం, మళ్ళీ ఎందుకొచ్చావు బాబూ? పరిమళం వచ్చింది. అది ఇంకా రాలేదు బాబూ. ఓరి దేవుడు. అదే పరిమళం. తను ఇక్కడే ఎక్కడో ఉంది. ఇక్కడ లేదు బాబూ. ఇందాక మడితో పూజ చేశాను. ఇవన్నీ నాడుగులే బాబూ, నావే. మరి ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ, ఆ పరిమళం తన నుండేనా? కాదు, ఎక్కువ ఆలోచించకండి. ఈ సంచి నుండి. నేను నిన్ను వదలను పరిమళం. నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే. ఎంత నాటకం ఆడింది, చెప్తాను నీ సంగతి.
నీతో పెళ్ళవుతుంది, నీ వేలికి తొడగాలి అనుకున్నాను. ఇప్పుడేం చేయాలి? మరిది గారు, వచ్చాడా? అటు కాదు, బయటికి చూడండి. అటు కాదు మరిది గారు, ఇటు రండి. నిన్ను బయటికి వెళ్ళొద్దన్నాం కదరా, బయట నుంచి వస్తున్నావేంటి? అడుగుతోంది నిన్నేరా. గదిలోంచి బయటికి రావద్దని దగ్గరుండి లోపలికి పంపించా కదా, ఎప్పుడు వెళ్ళిపోయావు? మరిది గారి సంగతి వదిలేయండి బామ్మగారు, ముందు చిన్న కోడల సంగతి చూడండి. మరిది గారు బయటికి వెళ్తే ఇంట్లో ఉన్నారు, ఒంట్లో బాలేదు అని ఎంత నాటకం ఆడింది. ఇలాంటి ఆడదాన్ని మీరు ఉత్తమురాలు, వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చింది అని నెత్తినెక్కించుకుంటున్నారు. ఏంటమ్మా, నువ్వు అబద్ధం చెప్పావా? ఇంత అడ్డంగా దొరికిపోయాక ఇంకా అబద్ధం ఆడావా అని అడుగుతారేంటత్తయ్యా? అసలు మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. మరిది గారేమో ఎడమొహం పెడమొహంగా తిరుగుతున్నారు, ఈవిడి గారేమో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. నోరిప్పితే అబద్ధాలు. వీళ్ల కాపురం మీదే నాకు ఫుల్ డౌట్ గా ఉంది. అక్క, అబద్ధం చెప్పాను అనను, ఒప్పుకుంటాను. కానీ మా కాపురం గురించి మాట్లాడొద్దు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నాతో సరిగ్గా ఉండరని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏం లేదండి. దేని గురించో ఆలోచిస్తూ ఏం లేదంటావేంటి? ఏమైంది?
పాపం అమ్మాయిల జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉందండి. ఓసి దీని దుంపతిగా కొంప తీసి నిజం చెప్పేస్తుందా ఏమిటి? అమ్మాయిల జీవితమా? ఏం మాట్లాడుతున్నావు సునైనా? ఇప్పుడేమైంది అమ్మాయిలకి? ఒక అమ్మాయితో పెళ్లి చేసి ఇంకొక అమ్మాయిని కాపురానికి పంపించడం తప్ప ఒప్ప? వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? సునైనా, మతిగాని పోయిందా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అమ్మా, తనను మాట్లాడి నువ్వు. ఒకరితో పెళ్లి చేసి ఇంకొకరితో కాపురానికి పంపించడం ఏంటి సునైనా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదేదో మతిపోయి మాట్లాడుతోందిరా. దాని మాటలేం పట్టించుకోకు. అమ్మా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? చెప్పు సునైనా, చెప్పు. సునైనా, చెప్పు సునైనా, ఏం జరిగిందో చెప్పు. అది మా స్నేహితురాలికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది, కానీ ముహూర్తం సమయానికి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకో అమ్మాయికి ముసుగు వేసి తాళి కట్టించారు. కానీ పెళ్ళైపోయాక మొదటమ్మాయి తిరిగొచ్చింది. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని కాపురానికి పంపించారు. ఒక అమ్మాయితో పెళ్లి చేసి ఇంకొక అమ్మాయిని కాపురానికి పంపించారు. తప్ప ఒప్ప? ఇంత దిక్కుమాలిన పనిచేసి ఇంకా తప్ప ఒప్ప అని అడుగుతున్నావేంటి? ఖచ్చితంగా ఇది తప్పే. అసలు ఇలాంటి నీచమైన ఆలోచన వాళ్ళకెలా వచ్చింది? ఒక అమ్మాయి వెళ్ళిపోయిందని ఇంకో అమ్మాయితో పెళ్లి చేశారు. అంతవరకు సరే. మళ్ళీ అమ్మాయి తిరిగి వచ్చిందని తనను కాపురానికి పంపించడం ఏంటి? ఎంత దారుణం, ఎంత పాపం. అలా అనుకుంటే ఎలారా? వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ముసుగు వేసి ఎంతమంది జీవితాలతో ఆడుకోవటమా? అంతకు మించి వాళ్ళకి దారి ఉంది చెప్పు. వాళ్ళకి చూపించింది ఒక అమ్మాయిని, పెళ్లి చేయాలనుకున్నది అదే అమ్మాయిని. ఏదో చిన్న పొరపాటు జరిగి ఇంకో అమ్మాయికి తాళి కట్టారు కదా అని
ఈ అమ్మాయిని ఎలా పంపిస్తారు? లేవే లే నానమ్మ నోర్మి గొంతు పిగిలినట్టు పీక నొక్కేస్తా. ఎక్కడే నీ బట్టలు? ఎక్కడే నీ బ్యాగు? ఎక్కడ పెట్టావు? నానమ్మ నానమ్మ నా బట్టలు ఎందుకు సర్దుతున్నావు నానమ్మ? ముయ్ నోరు ముయ్యమని చెప్పానా? నడవే బయటికి. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండటానికి వీలేదు. పద నడు. వద్దు నానమ్మ, వద్దు నానమ్మ. నడవే నానమ్మ నడవే రావే. వద్దు నానమ్మ, వదులు. నేనేం తప్పు చేశాను నన్ను వెళ్ళిపోమంటున్నావు? నువ్విక్కడే ఉంటే నా మనవరాలు కాపురం కొల్లేరైపోతుంది. నా వల్ల ఏ సమస్య రాదు నానమ్మ. నేనెవరికి చెప్పనని మాటిచ్చాను కదా. నువ్వు మాటిచ్చావే కాని అబ్బాయి మూసుకుని ఉండడు కదా. నిన్ను ప్రేమించినందుకే సియాని వదిలేసి నీకోసం ఇంటిదాకా వచ్చాడు. నీ మెడలో తాళి కట్టడం తెలిస్తే ఊరుకుంటాడా? నా మనవరాల్ని వదిలి నిన్ను తోలుకుపోతాడే. అందుకే నువ్వు ఉండకూడదు. నానమ్మ అలా ఏం జరగదు. ఆయనతో కూడా నేనేం చెప్పను. అమ్మో నేను నమ్మను. ఏ రోజు ఏం బయటపడుతుందో ఎవడికి తెలుసు? ఈ రోజు నా కోడలు చెప్పైపోయింది, రేపు ఇంకో రకంగా నిజం తెలిసిపోతే? అదేదో పర ఇంట్లో జరిగినట్టు చెప్తేనే నా కొడుకు తట్టుకోలేకపోయాడు. అదే ఈ ఇంట్లో జరిగిందని తెలిస్తే అసలు బ్రతుకుతాడా? నిన్న ఇంటి కోడలుగా పంపించి ఈ ఇంట్లో ఊరేసుకుని చస్తాడే. అటు నా కొడుకు ప్రాణాన్ని, ఇటు నా మనవరాలి కాపురాన్ని నేను పణంగా పెట్టలేను. అందుకే నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ జన్మలో నీ మొహం మాకు చూపించుకు. వెళ్ళవే, వెళ్ళవే. నానమ్మ వద్దు నానమ్మ, నీకు దండం పెడతాను. మీరెవ్వరు లేకుండా నేను బతకలేను నానమ్మ. బొమ్మనొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మ. నన్ను బొమ్మనొద్దు, వద్దు నానమ్మ, నన్ను బొమ్మనొద్దు. సరే, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నావు కాబట్టి వదిలేస్తాని. కానీ ఒక్క షరతు, నీ మెడలో తాళి తీసేయవి. చూస్తావేంటే, తీసేయ్. నానమ్మ నానమ్మ వద్దు, వదిలే నానమ్మ, వదిలు. నువ్వు తీయవే. నాకు తెలుసు, నీ మనసులో ఎక్కడో నువ్వే పెళ్ళానివన్న ఫీలింగ్ ఉంది. ఏదో ఒక రోజు నా మనవరాల కాపురానికి ఎసరు పెడతావు. అయ్యో, అలా ఏం జరగదు నానమ్మ. నేను మాటిచ్చాను కదా. నేను నమ్మనన్నాను కదే. తాళి తీయకుండా ఇక్కడిక్కడే తిరుగుతుంటే ఏ క్షణంలో నా కొడుకు చూస్తాడో తెలీదు, ఎప్పుడు అబ్బాయికి తెలుస్తుందో తెలీదు. దినదిన గండంతో బ్రతకాల్సిన అవసరం మాకేంటే?
నువ్వు ఇంట్లోంచైనా వెళ్ళిపోవాలి లేదా తాళైనా తీసేయాలి. తాళి తీసేయమని మాత్రం చెప్పొద్దు నానమ్మ, నీకు దండం పెడతాను. అయితే ఇంట్లోంచి పోవే. హేయ్! దా హక్ చేసుకో, రా రామ్మా. ఏంటి సిగ్గుపడుతున్నావా? సరే నేనే వస్తున్నా. ఓకే వద్దు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. నన్ను వదిలేండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టు. ఏంటి కాళ్ళు పట్టుకునేది? దా నన్నేం చెయ్యొద్దు, వదిలేండి, వదిలేండి, వద్దు, నన్నేం చెయ్యొద్దు, వదిలేండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏందిరగిది? పసిబిడ్డ కాడ్నుంచి పండు ముసల్దాన్ దాంకా ఆడపిల్లని ఇడిచిపెట్టరారా మీరు? కానీ ఇప్పటి వరకు పసివాళ్లని ముసలివాళ్లని ముట్టుకున్న చరిత్ర మాకు లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అది కూడా జరుగుతుంది. గట్ల గిట్ల కాదు, నొర్రికి పోగులు పెడతామల్లా. ఆహా, పోగులేస్తావా? ఏయ్, నన్ను ఎన్ని పోగులేస్తావో? ఏయ్ పోగులేయి, అంత ధైర్యం ఉందా? వేస్తావా? పోగులేస్తావా? వెయ్యి వెయ్యి పోగులే. రామయ్య, రాండ్రా రండ్రి నా కొడుకల్లారా, రండ్రా. పనికమాలిన పనులు చేస్తే పచ్చడి చేస్తారా కొడుకల్లారా? అరే ఏందిగిది? సమయానికొచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. రుణాలదేముందిలే గాని ఫుర్సత్గా సంగతేందో చూసుకోవచ్చు గాని నువ్వేంది గింత అర్ధరేత్రి
లేడి పిల్ల పులి బొల్లకు జొరినట్టు ఇట్లా నడి రోడ్డు మీదకొచ్చినవేంది? అనుకోకుండా వేరే ఊరికి వెళ్లాల్సొచ్చింది. ఆటోలో బస్ స్టాండ్కి వెళ్తుంటే మధ్యలో ఇలా చేశారు. అరే, ఈ పోరగాళ్ళకి బస్ స్టాండ్ ఏంది, రోడ్ ఏంది? ఆడ ఈడ కాదు, ఏడ చూసినా ఇట్లాంటి గలీజ్ గాలే ఉన్నారు. మళ్ళా గట్ల కాదు గాని నాతో రా చెప్తా, నడు చెప్తా.